నా పేరు వెంకట్. నేను ఏటీఎంలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఉండేవాడిని. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు పోయి రాత్రి 9 గంటలకల్లా బయలుదేరి వచ్చేసేవాడిని. అది నా సైకిల్ మీద. మా ఇంటి నుంచి నేను పనిచేసే ఏటీఎం ఒక 20 నిమిషాల ప్రయాణం అలా పడుతుంది. సైకిల్లో కదా, అదే బండిలో అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు. సరేలే అని చెప్పి ప్రతిరోజులాగే ఆ రోజు కూడా ఏటీఎంకి వెళ్ళాను. నా టైంకి 2 గంటలకల్లా అక్కడికి వెళ్ళాను. నా వర్క్ నేను చేసుకుంటూ ఉన్నా. కరెక్ట్గా 9 అలా అయింది. సరే ఇంకా నేను బయలుదేరదాం కదా అనుకుంటే నా తర్వాత షిఫ్ట్ పని చేసే అబ్బాయి రాలేదు. ఇంకా టైం చూస్తే 9:30 అలాగా వస్తుంది. నాకు ఒక పక్క ఆకలి అయిపోతుంది, ఇంకొక పక్క అబ్బాయి మీద కోపం. వాడు ఇంతవరకు రాలేదు. సరేలే నా షిఫ్ట్ అయిపోయింది కదా, నేను వెళ్ళిపోదాం కదా అని వెళ్ళిపోతే అక్కడ ఏదైనా జరిగింది అనుకో, మా ఇద్దరు ఉద్యోగాలు డేంజర్లో పడతాయి. సరే ఇంకా ఏటీఎం అయినా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోదామంటే అలా వెళ్ళే కుదరదు. ఖచ్చితంగా పర్మిషన్ అనేది ఉండాలి. అది కాకుండా జనాలు వస్తూనే ఉన్నారు. సరే ఎంతసేపటికి వస్తాడో రాని, ఖచ్చితంగా వచ్చేదైతే వస్తాడు కదా అని నేను అలాగే కూర్చున్నా. 9:40 అలా అయింది. అప్పుడు వచ్చాడు ఆ అబ్బాయి ఒళ్ళంతా చెమటలతో. ఏమైందిరా నీ ఫోన్, అసలు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? టైం చూడు 9:40 అవుతుంది, ఇంతవరకు ఏం చేస్తున్నావు నువ్వు రాకుండా? నాకు ఒక పక్క ఆకలి అయిపోతుంది, నీకు ఫోన్ చేస్తే అసలు నీకు ఫోనే కలవడం లేదు, ఏం చేస్తున్నావు అసలు ఇంతవరకు అని నేను కోపంతో ఆ అబ్బాయి మీద అరిచేస్తాను. ఆ అబ్బాయి అప్పుడు అయ్యో అన్నా సారీ, దారిలో వచ్చేటప్పుడు రోడ్డు పక్కన ఎవరో ఒక అమ్మాయిని చంపేసి పడేశారన్నా, అందుకని పోలీసు వాళ్ళు మొత్తం అందరినీ నిలిపేసి ఎంక్వైరీ చేస్తున్నారన్నా, దానివల్ల ట్రాఫిక్ అయిపోయింది, అందుకు తొందరగా రాలేకపోయా అన్నా అన్నాడు. అప్పుడు నేను ఒక్కసారిగా కోపం అంతా తగ్గించుకొని అయ్యో అవునా, ఎవరు ఆ అమ్మాయి, ఏమైనా ఇన్ఫర్మేషన్ అలాంటిది ఏమైనా తెలిసిందా అది చంపిన వాళ్ళ గురించి కానీ ఏదైనా? అప్పుడు ఆ అబ్బాయి అయ్యో లేదన్నా, పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అని చెప్పాడు. ఆ తర్వాత అన్న టైం చాలా అయిపోయింది కదా, సరే రేపు నేను 8 గంటలకే వచ్చేస్తాను, నువ్వు 1 గంట ముందుగానే వెళ్ళిపోదులే అన్న, సారీ అన్న ఏమనుకోవద్దు అని ఆ అబ్బాయి చెప్పాడు. నేను సరేలేరా అని చెప్పి నా క్యాపు అవి నేను ఎత్తుకొని నా సైకిల్ దగ్గరకు వచ్చి స్టాండ్ తీసి సైకిల్ తొక్కుంటా వచ్చేసా. కరెక్ట్గా 3 రోడ్లు కలిసే జంక్షన్ ఒకటి వస్తుంది. ఒక రోడ్డు వచ్చి సిటీకి వెళ్ళే రోడ్డు, ఇంకొక రోడ్డు మా ఇంటికి వెళ్ళే రోడ్డు, ఇంకొక రోడ్డు ఊరి బయట ఉన్న శ్మశానానికి వెళ్ళే రోడ్డు. కరెక్ట్గా జంక్షన్లోకి వచ్చానో లేదో ఒక్కసారిగా నా సైకిల్ చైన్ అనేది పడిపోయింది. నేను సైకిల్ దిగి చుట్టూ చూసా ఎవరైనా ఉన్నారా అని, కానీ అక్కడ అసలు ఎవ్వరూ లేరు. టైం చూస్తే 10 పైనగా వస్తుంది. అప్పుడు అసలు ఎవ్వరు లేరు, నిర్మానుషంగా ఉంది రోడ్డు మొత్తం. నేను ఒక్కనే ఉన్నా ఆ రోడ్లో. సరే సైకిల్ స్టాండ్ వేసి నా చైన్ నేను బిగించుకుంటా ఉన్నా. అప్పుడు ఎవరో నడుచుకుంటూ వస్తాండే సౌండ్ వస్తుంది నాకు. నేను ఒక్కసారిగా లేచి అటు ఇటు చూసా, కానీ అస్సలు ఎవ్వరూ కనపడడం లేదు. సరేలే ఏదోలే అని చెప్పి మళ్ళీ నేను సైకిల్ చైన్ వేసుకుంటా అన్నా. అప్పుడు ఒక్కసారిగా నా ముందరి నుంచి ఎవరో నడుచుకుంటూ వస్తానే నాకు కనిపిస్తుంది. నేను పైకి లేచి వాళ్ళనే చూస్తాను. వాళ్ళు అలా నడుచుకుంటూ నా వైపు వస్తున్నారు నా ముందరే. నేను అలాగే చూసా, ఎవరి అమ్మాయి ఇంత రాత్రిలో వెళ్తుంది అని అలాగే సైకిల్ దగ్గర నిలబడుకొని చూస్తూ ఉన్నా. ఆ అమ్మాయి అలా నన్ను క్రాస్ చేసుకుంటూ వెళ్ళి ఆ శ్మశానానికి వెళ్ళే రోడ్డు ఇంటి నడుచుకుంటూ పోతుంది. నేను ఎవరి అమ్మాయి, టైం చూస్తే 10 పైన అవుతుంది, ఇప్పుడు ఆ శ్మశానం రోడ్లో ఎందుకు పోతుంది అని నేను ఆ అమ్మాయిని గట్టిగా అరిచా. ఇదిగో అమ్మాయి, ఎవరు నువ్వు అమ్మాయి అని గట్టిగా అరిచా. కానీ అసలు ఆ అమ్మాయి నిలబడమే లేదు, నడుచుకుంటూ అలానే వెళ్తుంది. నేను నా సైకిల్ని అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ తన దగ్గరకు వచ్చి చేయబట్టుకున్నా. ఎవరు అమ్మాయి నువ్వు, ఇంత రాత్రి పూట, అది ఈ శ్మశానానికి వెళ్ళే దారింటి వెళ్తున్నావు, ఎక్కడ వెళ్తున్నావు నువ్వు అని నేను గట్టిగా అడిగా. అప్పుడు ఆ అమ్మాయి అయ్యో అంకుల్, మా నాన్న అక్కడ తాగేసి పడిపోయాడంట అంకుల్, అందుకని నేను తన దగ్గరికి వెళ్తున్నా అని ఆ అమ్మాయి చెప్పింది. ఏంటి పిచ్చా నీకేమన్నా, ఆ శ్మశానంలో ఎవరైనా తాగేసి పడిపోతారా, నువ్వు రా ఫస్ట్ అని నేను ఆ అమ్మాయిని గట్టిగా అరిచా. కానీ ఆ అమ్మాయి లేదంకుల్, వేరే అన్న చెప్పాడు మా నాన్న అక్కడ పడిపోయాడంట తాగేసి, అందుకు వెళ్తున్నా అంకుల్ పిలుచుకురావడానికి అని ఆ అమ్మాయి చాలా బాధగా చెప్పింది. నాకు తనను చూసేందుకు కొంచెం బాధేసి సరే నేను కూడా వస్తా పదా నీకు తోడుగా అని నేను గట్టిగా అడిగా. అప్పుడు ఆ అమ్మాయి సరే రండి అంకుల్ అంది. నేను ముందు నడుస్తున్నా, నా చేత్తో అమ్మాయి చేతిని పట్టుకొని అలా నడుస్తూ వెళ్తున్నా. ఇలా శ్మశానం దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాం. చుట్టూ చీకటి, అసలు ఎవ్వరూ కనపడటం లేదు, మేమిద్దరమే అన్నాం ఆ రోడ్డు అంతా. అప్పుడు ఎక్కడో దూరంగా నక్కలు అరుస్తున్న చప్పుడు వస్తుంది. నాకు కొంచెంగా భయం అనేది అవుతా ఉంది. ఆ అమ్మాయిని అడిగా, అసలు మీ నాన్న ఇక్కడ ఎందుకుంటాడు, ఎవరో నీ ఊరికి అబద్ధం చెప్పింటారు అని అడిగా. టైం చూస్తే 10:30 అవుతుంది. దయ్యాలు పాడు తిరుగుతుంటాయి, చాలా ప్రమాదకరమైన చోటు ఇది. అయ్యో లేదు అంకుల్, మా నాన్న ఎక్కడ పడితే అక్కడ తాగేసి పడిపోతాడు,
నేను ఎప్పుడు ఇలానే పిలుచుకొచ్చుకుంటా అంకుల్ అని ఆ అమ్మాయి చెప్తూ నా వెనకాల ఉండే అమ్మాయి ఒక్కసారిగా నా ముందరకు వచ్చేసి నా చేయి గట్టిగా పట్టుకొని నన్ను లాక్కుంటా పోతుంది ఆ శ్మశానంలోకి. నాకేదో అయిపోతుంది ఆ అమ్మాయి అలా లాక్కుండా పోతాంటే, తెలియని ఒక భయంలాగా అలాగే గట్టిగా పట్టుకొని వెళ్ళిపోతుంది. శ్మశానం మధ్యలోకి వచ్చాం. అసలు అక్కడ ఎవ్వరూ కనపడడం లేదు. నేను చుట్టూ చూసి ఆ అమ్మాయిని అడిగా, ఇదిగో అమ్మాయి, ఎక్కడ మీ నాన్న ఈ శ్మశానంలో? ఎక్కడ నీకు కనపడతాన్నాడా? ఎవరో చెప్పిన మాటలని నమ్మి వచ్చేసావు, ఇప్పుడు చూడు ఎక్కడా కనపడడం లేదు అని ఆ అమ్మాయిని గట్టిగా అడిగా. అప్పుడు ఆ అమ్మాయి, అయ్యో అంకుల్ లేదు, అదిగో అక్కడ ఉన్నాడు చూడండి అని చెప్పి వేలు చూపిస్తుంది. నేను ముందరకు వెళ్ళి చూసా, అక్కడ ఒక సమాధి ఉంది. ఆ సమాధి తప్పితే ఇంకేమీ లేదు. నేను ఆ సమాధి చుట్టూ చూసి ఎక్కడున్నాడు మీ నాన్న, అక్కడ ఒక సమాధి తప్పితే ఇంక ఎవరూ లేరు అని నేను అడిగా. అప్పుడు ఆ అమ్మాయి, ఆ సమాధి అంకుల్ మా నాన్న అని చెప్పింది. అంతే, నేను ఒక్కసారిగా భయపడిపోయా ఆ అమ్మాయి అన్న మాటలకి. ఇలా తిరిగి చూస్తే ఆ అమ్మాయి కనపడడం లేదు. నాకేదో భయం వేసి నేను అక్కడి నుంచి వెళ్ళిపోదా అని చెప్పి పరిగెత్తా. 4 అడుగులు ముందరికి వేసి పరిగెత్తా. అప్పుడే ఒక్కసారిగా ఎవరో నా వెనకాల చెయ్యి గట్టిగా పట్టుకున్నారు. నేను అలాగే నిలిచిపోయా. భయపడుతూ గుండె ఎంతో వేగంగా కొట్టుకుంటుంది. ఒళ్ళంతా చెమట పట్టేసింది. అలానే భయపడుతూ ఇలా వెనక్కి తిరిగి చూస్తే ఆ అమ్మాయి, ఏంటి అంకుల్ నన్ను వదిలేసి వెళ్ళిపోతారా మీరు అని ఆ అమ్మాయి అంటుంది. నేను అప్పుడు ఆ అమ్మాయి చేతిని ఇలా విడిపించుకొని, నీకేమైనా పిచ్చా? మీ నాన్న అక్కడ పడుకొని ఉన్నాడంటావు, అక్కడెక్కడా లేడు అంటే ఆ సమాధి మా నాన్న అంటావు, సమాధి కోసం వచ్చావా ఏంది నువ్వు అని నేను అడిగా. అయ్యో అంకుల్ అలా ఏం లేదు, నేను మీతో జోక్ చేశా అంతే అంకుల్, ఆ సమాధి మా నాన్నది కాదు అంకుల్ అని అనింది ఆ అమ్మాయి. నేను అప్పుడు అడిగా, మీ నాన్నది కాకపోతే ఇంకెవరిది అని గట్టిగా అడిగేసరికి ఆ అమ్మాయి, అది ఆ సమాధి నాదే అంకుల్ అని గట్టిగా అరిచేసి ఏడుస్తాంది ఆ అమ్మాయి. అంతే, అప్పటిదాకా ఉన్న నా గుండె ఒక్కసారిగా ఆగినంత పని అయింది. ఆ అమ్మాయి ఆ మాట అనగానే అలాగే మాయమైపోయింది. ఇంకా చూసుకో, ఎటువైపు పరిగెత్తాలో నాకు అర్థం కావడం లేదు. నా ఒళ్ళంతా అదురుపు వచ్చేస్తుంది. చొక్కా మొత్తం నానిపోయింది. ఆ అమ్మాయి చూస్తే మాయమైపోయింది. అంటే ఈ అమ్మాయి మనిషి కాదు దయ్యమా అని వణికిపోతూ అక్కడి నుంచి పరిగెత్తడం మొదలుపెట్టా. ఆ అమ్మాయి ఒక్కసారిగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, అలా నా మెడని గట్టిగా పట్టుకొని ఆగి ఎత్తుకొని ఆ పైన మర్రి చెట్లేకి ఎత్తుకొని వెళ్ళిపోయింది. నేను గట్టిగా అరుస్తూ తనకలాడుతున్నా విడిపించుకోవడానికి. తన పొడవాటి గోరులతో నా మెడని గుచ్చేసి పట్టుకునింది. ఎంత గట్టిగా విడిపించుకోవడానికి ప్రయత్నించినా కూడా నా వల్ల అస్సలు అవడం లేదు. ఒక కోడి పిల్లని కదా చేత్తో పిసికేసినట్టు నన్ను అదిమేస్తాను పట్టుకొని. ఒళ్ళంతా ఎమకలన్నీ పిండి అయిపోతున్నాయి. అంత దారుణంగా అదిమేస్తుంది నన్ను. అది నా మెడను కొరికి నా శరీరంలో ఉండే రక్తాన్నంతా పీల్చేస్తుంది. పీల్చి పిప్పి చేసేసింది నా శరీరాన్ని అంతా. నరాల్లో ఒక్క చుక్క బ్లడ్ అనేది లేదు. మొత్తం అంతా చాలా అంటే చాలా ఘోరంగా లాగేస్తుంది మొత్తం అంతా. అసలు అరవలేకపోతున్నా నేనే, ఎందుకంటే నాకు అసలు శక్తి సాలడం లేదు. నా రక్తం అంతా తాగేస్తుంది. ఎంత గింజుకున్నా అసలు తన దగ్గర నుంచి నేను విడిపించుకోలేకున్నా. రక్తాన్ని మొత్తం తాగేసి నా శరీరాన్ని ఇసిరి ఆ పక్క ఉన్న ముళ్ళ కంపల్లో పడేసింది. ముళ్ళ పొదల్లో పడిపోయి ఆ ముళ్ళని చీల్చకపోయి నా శరీరాన్ని ఇటు కదలలేక అడ్డు కదలలేక ముళ్ళ పొదల్లో నాకు అసలు కదలడానికి ఓపిక లేక చాలా అంటే చాలా దారుణంగా ఏడుస్తూ అరుస్తూ చాలా అంటే చాలా దారుణంగా అయిపోయా. నన్ను కాపాడడానికి ఒక్కరు కూడా లేరు అక్కడ రావడానికి. అసలు లేచి నాకు అసలు కదిలే కూడా ఓపిక లేదు. ఎంతగా అరుస్తా ఉన్నా నా నోట్లో మాటలు రావడం లేదు. అలానే నెమ్మదిగా అరుస్తూ అలానే పడిపోయా ఆ కంపల్లోనే. అప్పుడే ఒక్కసారిగా నా మొగాన నీళ్లు పడినట్టయింది. కళ్ళు తెరిచి చూస్తే నా మొగాన ఒక తెల్లని లైట్ పడుతుంది. కళ్ళు తుడుచుకొని మళ్ళీ చూసా. కళ్ళు అసలు కనపడమే లేదు. ఒక పెద్దాయన నన్ను పైకి లేపి, ఏంటి బాబు ఎంత పడితే అంత తాగేసి ఇలా రోడ్డు పక్కన పడిపోతే మీ ఇంట్లో వాళ్ళు ఏమైపోవాలి, ఏం బుద్ధి లేదా నీకు అని ఆయన నన్ను తిడుతున్నాడు. నేను అసలు ఎక్కడున్నానో తెలుసా? ఎక్కడైతే నా సైకిల్ స్టాండ్ వేశానో ఆ సైకిల్ పక్కనే అలా పడి ఉన్నా. అంతే, నేను అసలు ఏం మాట్లాడలేదు. ఆయన నన్ను అలా తిట్టి గమ్మున వెళ్ళిపోయాడు. నేను నా సైకిల్ తీసుకొని అలా తోసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయా.